నాని అండ్ శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్ అయ్యే ఛాన్సులు చాలా గట్టిగా ఉన్నాయంట. స్టోరీ అయితే విన్నారని తెలుస్తుంది, అది ఇంకా కన్సిడరేషన్ లో జరుగుతుందో గ్రీన్ సిగ్నల్ అయిందో ఇంకా తెలియట్లేదో. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇదొకటి తెలుస్తుంది. దీని మీద ఇంకొక థాట్ ప్రాసెస్ ఏంటంటే, నాకు నాని త్రివిక్రమ్ సినిమా కూడా జరుగుతుందని ఎప్పుడు అన్నారు ఆఫ్టర్ దసరా. అది కాలేదు, అది అవుతుందో లేదు చెప్పలేదు కానీ అదైతే కాలేదు. సో ఇది కూడా అలానే వెళ్ళిపోతుందా, లేకపోతే జస్ట్ నిజంగానే శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్ జరుగుతా లేకపోతే ఒక డౌట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమ్ముల గారు ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ మేకింగ్ కుబేరా. ఎప్పుడు వస్తుందో తెలియదు. ధనుష్ గారి సినిమా వస్తుంది అనమాట. ధనుష్ గారు ఎన్ని సినిమాలు చేస్తారో తెలియదు, ఈ ఏడాదిలో చాలా చేస్తున్నారు. 51st ఫిల్మ్ ఇది. అదొకటి అనుకున్నా గానీ, అరే నిజంగా చెప్పాలన్నా నాని గారు ఆల్వేస్ ఫెల్ట్ లైక్ శేఖర్ కమ్ముల హీరో ఫర్ కదా, నాకు అట్లా అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడు అనుకున్నా గానీ కొత్తగా ఏం చూస్తామనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంటుంది. నాకైతే అనిపించింది అన్నట్టు. కరెక్ట్, నేచురల్ ఎంత అనుకున్నా గానీ ఐ రియల్లీ డింట్ లైక్ లవ్ స్టోరీ. ఫస్ట్ సినిమా నాకు శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్ నాకు నచ్చలేదు అనిపించింది లవ్ స్టోరీ. ఈవెన్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ కూడా నాకు అక్కడక్కడ నచ్చింది. నాకు లవ్ స్టోరీ నాకు ఎక్కలే అసలు, టోటల్ కాన్సెప్ట్ ఎక్కలేదు అనమాట. ఒక సోషల్ క్లాస్ తీసుకున్నారు, అది నాకు ఓకే కానీ ఫస్ట్ యాజ్ అ హోల్ సినిమా నేరేటివ్ అనేది నాకు అనిపించలేదు. బట్ హీస్ కమింగ్ బ్యాక్ విత్ కుబేరా విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. నాని గారి స్ట్రీక్ ఐ థింక్ ఎంతో మంది హీరోలు జలస్ గా ఫీల్ అయ్యే స్ట్రీక్ అనేది. ఆయన తీసుకునే సినిమాలో ప్లే చేసే క్యారెక్టర్లు, ఆయన ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్లు, మ్యూజిక్, ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ హిమ్. సో శేఖర్ కమ్ముల గారి ఫిల్మ్స్, సాంగ్స్ కానీ ఆయన కైండ్ ఆఫ్ మేకింగ్ సింపుల్ స్టోరీలు తీసుకుంటారా. ఫిదాలో ఏముద్రా స్టోరీ, బాయ్ లైక్స్ ఎ గర్ల్, గర్ల్ లైక్స్ ఎ బాయ్, కాకపోతే పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఏం చేద్దామన్నా అని వాళ్ళ నాన్న ఆరోగ్యం, వీళ్ళ నాన్న ఆగిపోతుంది వాళ్ళని చూసి. సో దాని తర్వాత ఏం జరిగింది, సింపుల్ ఏం లేదు దాంట్లో. సో దాని మధ్యలో ఆయన క్రియేట్ చేసే డ్రామా, కొత్తదనం, తెలంగాణ దాన్ని ఆయన ఎక్స్ప్లోర్ చేసిన విధానం ఎవరు చేయలేదు అప్పటివరకు. తర్వాత దసరా కేమ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఐ రియల్లీ డింట్ ఎక్స్పెక్ట్ శేఖర్ కమ్ముల గారు సినిమా చేస్తున్నారని చెప్పేసి. సో వస్తుందని చెప్పేసి గట్టి న్యూస్ ఉంది. నీకేమనిపించింది శేఖర్ కమ్ముల అండ్ నాని విత్ త్రివిక్రమ్ గారు, నాని విత్ శేఖర్ కమ్ముల గారు అనేది ఎప్పటి నుంచి వింటున్నాం, ఎప్పుడు జరగల. అయితే ఇప్పుడు కొంచెం గాలి కొంచెం పాజిటివ్ గా వేస్తుంది కాబట్టి ఇట్స్ ఆల్ హ్యాపీ యాక్చువల్లీ. బట్ చెప్తున్నా కదా, నాకు స్టిల్ డౌట్ కొడుతూ ఉంటుంది నిజంగా జరుగుతుందా. ఎందుకంటే ఇదే కాదు, ఆల్రెడీ 6-7 months బ్యాక్ ఒక్కసారి వచ్చింది, అండ్ 1.5 years బ్యాక్ అనుకుంటా ఎప్పుడు ఒకసారి వచ్చింది. అంటే అయిపోయింది. నెక్స్ట్ ఫిల్మ్ నాని శేఖర్ కమ్ముల గారితోనే, ఆర్ నెక్స్ట్ ఫిల్మ్ నాని త్రివిక్రమ్ గారితోనే. అండ్ త్రివిక్రమ్ గారితో ఇంకా చాలా వైడ్ గా వినపడింది అప్పుడు, బట్ అవేవి వెళ్ళలేదు. సో ప్రస్తుతానికి నాని గారిది ఇంకా 2 films ఉన్నాయి. సో మేబీ 3rd film విత్ శేఖర్ కమ్ముల గారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ యాజ్ ఐ సెడ్, శేఖర్ కమ్ముల గారు ఫిలిమ్స్ అన్ని కూడా ఓవర్ ద టాప్ వెళ్ళవు. ఆయన ఎప్పుడు కూడా గ్రౌండెడ్ అండ్ న్యాచురల్ గా తీస్తారండి. మనకు నాన్నగారు హీఈస్ ఎలా తెలుసో. సో ఐ థింక్ విత్ దర్ కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను. సూపర్ హ్యాపీ మ్యాన్. యాక్చువల్లీ ఎప్పుడో జరగాల్సింది అది జరుగుతుంది. అంటే నాకు కుబేరా చూసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకటి ఖచ్చితంగా అది ఒకటి ఉందన్నమాట. నాకు కుబేరా రియల్లీ డిడ్ నాట్ ఫీల్ లైక్ ప్రస్తుతానికి వాట్ ఈస్ ఎ ఫీల్ గానీ ఎంత కూడా ఇట్ డస్ నాట్ ఫీల్ లైక్ శేఖర్ కమ్ముల సినిమా. అది ఇంపార్టెంట్ నాకు. సో అంటే స్టిల్ ఆయన ఓవర్ ద టాప్ వెళ్ళరు కుబేరాతో కూడా, డెఫినెట్లీ. బట్ డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నారు కదా, అది నేను అంటున్నాను అన్నట్టు. స్లైస్ ఆఫ్ లైఫ్ అనేది వేరే విషయం, అట్లాంటిది నేను డిఫరెంట్ జానర్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి గ్యారంటీ అనిపిస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే లైక్ ఐ డోంట్ థింక్ నాని గారు క్యాన్ టాప్ హాయ్ నాన్న ఎవర్ మ్యాన్. అని అర్థం కావట్లేదు. హాయ్ నాన్న విల్ బి అ క్లాసిక్. ఎవరికి ఇంకా ఏంటి, సినిమా రిలీజ్ అయ్యి 1 year కూడా కాలేదు కాబట్టి అంటున్నాం కానీ ఇట్స్ గోయింగ్ టు బి అ క్లాసిక్. నేను చెప్తున్నా, సినిమా ఎంత బాగా వర్కౌట్ అయింది బై ఎ డెబ్యూటెంట్. అదే జానర్ లో తీసుకొచ్చినా కానీ ఐ డోంట్ థింక్ నాని గారు విల్ ఎవర్ టాప్ ఇట్. జెర్సీని నో వన్ క్యాన్ బీట్ జెర్సీ, నో వన్ క్యాన్ బీట్ హాయ్ నాన్న. సో లైక్ ఇది కూడా అలానే అవుతుందన్న ఆలోచన నాకు అనిపిస్తుంది. యా మేబీ. నేను క్లైమాక్స్ ఒక 1 hour బ్యాక్ చూసినాను హాయ్ నాన్నది. అంటే అలా వెడ్డింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యి తిను ఎస్ నా అరవంగానే నాని చేపట్టుకుని లాగుతారు చూసావా, అక్కడ నుంచి ఎండ్ వరకు చూసాను. ఆ 20-15 minutes సీను స్టిల్ గోల్డ్ మ్యాన్ అసలు. యాక్చువల్ ఆ ఫిల్మ్ దాన్ని ఎవరో టాప్ దానిలో మ్యూజికల్ వైజ్ గా ఎవ్రీథింగ్ వర్క్స్ అన్నట్టు. సో ఎలాంటి జానర్ లో తీస్తారు, నాని గారితో తీస్తున్నారంటే ఇలా ఏ రకంగా ఉంటది అనే ఫీలింగ్ ఉంటది. నాకైతే మాత్రం చాలా అనిపించింది. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. నాని ఏమైనా కనపడే జనరల్ని టచ్ చేసి పడేసి ఇప్పుడు ఇంకో జనరల్ ఎత్తుకోలేము. నాకు అట్లా అనిపిస్తుంది. బట్ యా మ్యాన్, వెరీ వెరీ ఎక్సైటెడ్. ఒకవేళ జరుగుతుంది, గట్టిగా వినబడుతుంది జరుగుతుంది అని చెప్పేసి. బట్ యా, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి.